శ్రీకృష్ణుడు మధురను విడిచి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు? ఆ నగరం ఎలా మునిగిపోయింది? మన దేశంలో అనేక ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. కోట్లాది మంది భక్తులు దేవాలయాలను సందర్శించి పూజలు నిర్వహిస్తారు. మనకు కనిపించే పురాతన దేవాలయాలలో గుజరాత్ రాష్ట్రంలో ఉన్న ద్వారకాధీశ్ దేవాలయం కూడా ఒకటి. ఈ ఆలయాన్ని సందర్శించేందుకు ప్రతి సంవత్సరం వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ద్వారకాధీశ్ ఆలయం శ్రీకృష్ణుడికి అంకితం చేశారు. ఈ ఆలయం వేల సంవత్సరాల నాటిది. ఈ ఆలయం హస్తకళకు చాలా ప్రసిద్ధి చెందింది. 5000 సంవత్సరాల క్రితం మధురను విడిచిపెట్టిన తరువాత శ్రీకృష్ణుడు ద్వారకా నగరాన్ని స్థాపించాడని, తర్వాత ద్వారకా నగరం శ్రీకృష్ణుని నివాసంగా ఉండేదని చెబుతారు. శ్రీకృష్ణుడు ఈ ప్రదేశంలో చాలా సంవత్సరాలు గడిపాడు. ఇక్కడ తన వ్యక్తిగత రాజభవనాన్ని కూడా నిర్మించాడు. అయితే శ్రీకృష్ణుడు తన జన్మస్థలాన్ని విడిచి వెళ్ళడానికి గల కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీకృష్ణుడు మధుర వదిలి ద్వారకకు ఎందుకు వెళ్ళాడు? శ్రీకృష్ణ భగవానుడి బాల్యం మధుర నగరంలో గడిచింది. కాని కంసుడిని చంపిన తరువాత అతను మధురను విడిచిపెట్టి ద్వారకకు వెళ్లి అక్కడ తన నగరాన్ని నిర్మించాడు. కంసుని బంధువు జరాసంధుడు చాలా శక్తివంతుడని చెబుతారు. కంసుడిని చంపిన తర్వాత జరాసంధుడు ప్రతీకారం తీర్చుకోవడానికి కృష్ణుడి జన్మస్థలమైన మధురను కనుగొని మధురపై నిరంతరం దాడి చేయడం ప్రారంభించాడు. అతను శ్రీకృష్ణుని చేతిలో పదే పదే ఓడిపోయాడు. అయినా అతను దాడి చేస్తూనే ఉన్నాడు. మధురపై 17 సార్లు దాడి, జరాసంధుడు వరుసగా 17 సార్లు మధురపై దాడి చేసి ఓడిపోయాడు. దీంతో మధుర ప్రజలు ఎన్నో నష్టాలను చవిచూశారు. దీని తరువాత కృష్ణుడు నేనే కంసుడిని చంపానని, కంసుడిని చంపడానికి నేనే బాధ్యత వహిస్తానని ఆత్మపరిశీలన చేసుకున్నాడు. యుద్ధంలో నష్టాలు రావడంతో మధుర రాష్ట్రం అభివృద్ధి చెందలేకపోయింది. అందుకే ద్వారక వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నారని పురాణాలు చెబుతున్నాయి. జరాసంధుని మరణం తన చేతుల్లో రాయలేదని కృష్ణుడికి తెలుసు. అందుకే శ్రీకృష్ణుడు యదువంశీయులందరితో కలిసి మధురను విడిచిపెట్టాలని నిర్ణయించుకున్నాడు. మధుర ప్రజలపై జరాసంధుడు చేస్తున్న అకృత్యాలను ఆపడానికి శ్రీకృష్ణుడు రాత్రిపూట మధురను విడిచిపెట్టాడు. ఆ తర్వాత శ్రీకృష్ణుడు గుజరాత్ వెళ్లి సముద్ర తీరంలో తన దివ్య నగరాన్ని స్థాపించాడు. ఈ నగరానికి ద్వారక అని పేరు పెట్టారు. మహాభారతం జరిగిన 36 సంవత్సరాల తర్వాత ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయిందని చెబుతారు. ద్వారకా నగరం ప్రధాన 4 ధామ్లలో ఒకటైన శ్రీకృష్ణుడి నగరం. గుజరాత్లోని కతియావార్ ప్రాంతంలో అరేబియా సముద్రంలో ఉంది. ద్వారకకు గొప్ప చారిత్రక, పౌరాణిక ప్రాముఖ్యత ఉంది. ద్వాపర యుగంలో ద్వారకలో సగభాగం సముద్రంలో మునిగిపోయిందని, నేటికీ ద్వారక సముద్రం తనలో అనేక రహస్యాలను కలిగి ఉందని విశ్వసిస్తారు. శ్రీకృష్ణుడి నగరానికి గాంధారి ఇచ్చిన శాపం, శ్రీకృష్ణుని కుమారుడు సాంబుడికి ఒక మహర్షి ఇచ్చిన శాపం కారణంగా ద్వారకా నగరం నీటిలో మునిగిపోయిందని ఇలాంటి పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.